భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కరోనా మహమ్మారి నుంచి కోలుకోవటానికి భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ఒక 25 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటిస్తూ ఆత్మనిర్భర్ అభియాన్ అనే పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ఆత్మనిర్భర అభియాన్కు ప్రధానంగా ఆయన స్వదేశీ అంశాన్ని జోడిస్తూ మన దేశంలో తయారైనటువంటి వస్తువులను మనం కొనే విధంగా దేశీయ పరిశ్రమను ప్రోత్సహించాలి అనేటటువంటి పిలుపునివ్వటం జరిగింది. స్థానికంగా ఉండే వస్తువుల గురించి గట్టిగా మాట్లాడండి అని చెప్పారు. ఈ అంశం చెప్తూనే 2 ప్రధానమైనటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఒకటి, నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని. రెండోది, ఈ స్వయం సమృద్ధి అనేటటువంటి అంశం అంతర్జాతీయ వాణిజ్యంలో భాగంగా మనం భావించాలే కానీ దానికి వేరుగా స్వతంత్రంగా భావించటానికి వీలు లేదనే విషయాన్ని కూడా ఆయన గట్టిగా చెప్పారు. సరే, ఈ ఆత్మనిర్భర అభియాన్ గురించి వారు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్దలు దీంట్లో కొత్త ఉన్నది, జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు కదా, ఆ రోజు ఆయన విధానమే స్వయం ప్రతిపత్తి, స్వయం పోషకత, సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ సెల్ఫ్ రిలయన్స్. సో అదే అంశాన్ని మళ్ళా ఈరోజు ప్రధానమంత్రి గారు ఇంకొక కొత్త పదంగా చెప్పారు అని పేర్కొన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆ రోజు వారు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన స్వయం ప్రతిపత్తికి, స్వయం పోషకతకు ఈరోజు ఆత్మనిర్భర అభియాన్ పేరుతో మోడీజీ గారు చెప్పినటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ముందు దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ను పరిశీలిద్దాం. ఇది ఏదో కేవలం ఈ కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే పంథాలో పేర్కొనిన అంశం మాత్రమే కాదు. దీనికి ముందు గత 4-5 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా ప్రధానమంత్రి గారు ప్రస్తావించినటువంటి అంశమే ఈ ఆత్మనిర్భర అభియాన్. ఈ 4-5 సంవత్సరాల్లో జరిగిన ముఖ్యమైనటువంటి ప్రపంచ వాణిజ్య రంగంలో మార్పులు ఏంటి అంటే, 1995లో అంతర్జాతీయ ప్రపంచ వాణిజ్య సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత అంతర్జాతీయ వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది. మొదట్లో ఈ ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యుడిగా చేరని చైనా తాము ఏమి కోల్పోతున్నామనేది గ్రహించి 2001కి మిగిలిన అన్ని దేశాలకు ఒప్పించి దీంట్లో సభ్యురాలిగా చేరటం జరిగింది. చేరినప్పటి నుంచి ఒక పథకం ప్రకారంగా మొత్తం ప్రపంచం యొక్క వస్తు ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలన్నీ చైనా దేశంలోకి వచ్చే విధంగా వాళ్ళు తమ ప్రణాళికలను రచించుకున్నారు. దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున ఈ ఉత్పాదక రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చైనాలో అభివృద్ధి చెందింది. దీంతో అమెరికాలో చాలా ఉత్పాదక రంగంలోని ఉద్యోగాలు పోయినాయి. ఈ అంశాన్ని ప్రధానమైన అంశంగా ప్రస్తావిస్తూ ప్రజల యొక్క దీని మీద ఉన్న భయాందోళనను బాగా అడ్వాంటేజ్ తీసుకొని అధికారంలోకి వచ్చాడు ట్రంప్ గారు. ట్రంప్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 4 సంవత్సరాలుగా చైనా నుంచి వచ్చేటటువంటి వస్తువుల మీద టారిఫ్లు పెంచుకుంటూ పోయినాడు. ఒక చైనాయే కాదు, ఆ రకంగా ఏ దేశాలైతే అమెరికాకు వాళ్ళ మార్కెట్కు యాక్సెస్ ఇవ్వకుండా వాళ్ళ వస్తువులను చీప్ రేట్స్తో అమెరికాకు ఎగుమతి చేస్తున్నారో అన్ని దేశాల మీద ఆయన టారిఫ్లు పెంచడం జరిగింది. భారతదేశం మీద కూడా పెంచాడు. అంతేకాకుండా
ఈ ప్రపంచ వాణిజ్య సంస్థను నిర్వీర్యం చేయడానికి ఎన్ని విధాల వీలవుతుందో అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో జడ్జీలు వేయకుండా దాన్ని అసలు పరిగణలోకి తీసుకోకుండా ఉంటున్నాడు. ఈ పరిస్థితిలో భవిష్యత్తులో ఒక పద్ధతి ప్రకారం రూల్ బేస్డ్ ప్రపంచ వాణిజ్యం జరిగేటటువంటి అవకాశం లేదు. ప్రతి దేశం కూడా వాళ్ళ ప్రయోజనాలను, వాళ్ళ ఇండస్ట్రీని పోషించుకునే విధంగా వాళ్ళ విధి విధానాలను రచించుకుంటూ ఉన్నాయి. అటువంటి భవిష్యత్ ప్రపంచ వాణిజ్య పరిస్థితులలో భారతదేశం ఏ రకంగా ఉండాలి అనేటటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి అంశమే ఈ ఆత్మనిర్భర అభియాన్లో భాగంగా సెల్ఫ్ సఫిషియన్సీ, స్వయం సంపాదకత అనేటువంటిది, స్వయం సమృద్ధి అనేటటువంటి అంశాన్ని ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. ఇక దీనిని పండిట్ నెహ్రూజీ ప్రస్తావించినటువంటి స్వయం సమృద్ధి, స్వయం సామర్థ్యం ఈ అంశాలను కూడా పరిశీలిద్దాం. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానంగా ప్రభావితమైనటువంటి విషయం రష్యా దేశపు ఆర్థిక విధానం, సామ్యవాద ఆర్థిక విధానం ఆయన బాగా ప్రభావితం చేసింది. దానిని పరిగణనలోకి తీసుకుంటూ ఆయన స్వయం ప్రతిపత్తి ఆర్ సెల్ఫ్ సఫిషియన్సీ ఆర్ సెల్ఫ్ రిలయన్స్ అన్నప్పుడు ఆయన రెండు ప్రధానమైనటువంటి అంశాలను ముందుకు తీసుకురావడం జరిగింది. ఒకటి, ప్రధానమైన మౌలిక రంగాలన్నీ ప్రభుత్వం చేతిలో ఉండేటట్టు, కమాండింగ్ హైట్స్ అంటారు అన్నీ. అప్పుడు అందుకనే మౌలిక రంగాలైనటువంటి హెవీ మెషినరీ, ఈ మైనింగ్ మెషినరీ, రకరకాలైనటువంటి ఈ ఈ ఈ ఈ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ అంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థల చేతిలో ఉండటం జరిగింది. అట్లా డెవలప్ అయినవి ఈ బిహెచ్ఈఎల్, ఐడిపిఎల్ ఇటువంటి సంస్థలను చాలా వాటిని ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రకంగా ప్రభుత్వ రంగానికే ఈ క్యాపిటల్ గూడ్స్ ఆ రంగాన్ని పూర్తిగా పరిమితం చేశారు. ఇక కన్జ్యూమర్ గూడ్స్, వస్తు వినియోగానికి సంబంధించినటువంటి వస్తువుల తయారీ మాత్రం ప్రైవేట్ రంగానికి వదిలిపెట్టారు. వదిలిపెట్టిన అక్కడ పూర్తి పోటీ విధానం ఉండటానికి వీలు లేకుండా దీన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఆయన ఇక్కడ కూడా రష్యా దేశం విధానాలతో ప్రభావం అయ్యి ప్లానింగ్ కమిషన్, రిసోర్స్ అలొకేషన్, ఉన్నటువంటి వనరులను కేటాయించేటటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి ఎవరైనా ఒక పరిశ్రమ పెట్టాలంటే పోయి పెట్టే అవకాశం లేదు. ముందు ప్రభుత్వానికి అప్లై చేయాలి, ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఈ లైసెన్స్ ఇచ్చే ముందు ఇటువంటి పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి, ఏమి ప్రొడ్యూస్ చేస్తున్నాయి, వాటికి డిమాండ్ ఉందా లేదా, లైసెన్స్ ఇవ్వచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. లైసెన్స్ తీసుకున్న తర్వాత కూడా లైసెన్స్ జోబులో పెట్టుకొని పరిశ్రమలు ఏర్పాటు చేయనటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. సో ఈ రకంగా ఒక రకంగా దేశీయ మార్కెట్ను పూర్తిగా ఉపయోగించుకొని నాణ్యత మీద ఎటువంటి శ్రద్ధ చూపెట్టకుండా ప్రైవేట్ రంగ సంస్థలు భారతదేశంలో ఈ మార్కెట్ను ఉపయోగించుకుంటూ కొంత నాణ్యతను మీద కాన్సన్ట్రేట్ చేయని అసమర్థమైనటువంటి విధానాలను నడపడం మొదలెట్టారు. అందుకని ఎప్పుడైతే 1990 దశకంలో పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టడానికి ముందుకు వచ్చేటప్పటికీ దానిని వెంటనే వ్యతిరేకించింది దేశీయ పెట్టుబడిదారు, బాంబే క్లబ్ అనేటటువంటి పేరుతో. అటువంటి పరిస్థితికి ఏర్పడ్డారు. ఈ రెండిటి వలన ఆ రోజు ఈ స్వయం ప్రతిపత్తి, స్వయం సెల్ఫ్ సఫిషియన్సీ అనేటువంటి కాన్సెప్టు జవహర్లాల్ నెహ్రూ గారివి ఫెయిల్ అయినాయి. ఒకటి, ప్రభుత్వ రంగ సంస్థలు సమర్థవంతంగా నడవలేదు. ప్రపంచ చైనా దేశ సంస్థల పోటీని తట్టుకోలేక నష్టాల ఊబిలో కూరుకుంటూ పోయినాయి. ఒకదాని తర్వాత ఒకటి అమ్ముకుంటూ పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండవది, దేశీయమైనటువంటి సంస్థలు ఈ దేశీయ మార్కెట్ను పూర్తిగా ఉపయోగించుకొని బయట నుంచి కాంపిటీషన్ లేదు కాబట్టి సమర్థతను పెంచుకోకుండా ఒక రకంగా పోటీకి నిలబడే పరిస్థితులు అవి కూడా లేకుండా
1990 దశకానికి తయారయ్యాయి. ఇదే సమయంలో ఏ దేశాలైతే ఎగుమతుల మీద దృష్టి కేంద్రీకరించి తమ ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకుపోయినాయో అవి ప్రపంచంలో చాలా బలవంతమైన ఆర్థిక వ్యవస్థలుగా 1990 దశకానికి స్థిరీకరించుకోబడ్డాయి. జపాన్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కేవలం ఎగుమతుల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ ఎకానమీని ముందుకు తీసుకుపోవడం జరిగింది. సౌత్ కొరియా, సింగపూర్ ఇట్లాంటి దేశాలు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆత్మనిర్భర అభియాన్ అన్నప్పుడు ఇది ప్రభుత్వ రంగ సంస్థలతో కూడిన ఆత్మనిర్భర అభియాన్ కాదు, నాణ్యత మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటే కుదిరే ఆత్మనిర్భర అభియాన్ కాదు. అదేవిధంగా ఎగుమతికి సంబంధం లేని సెల్ఫ్ రిలయన్స్ కాదు, ఎగుమతిని కూడా చేస్తూ దానితో టైఅప్ అవుతూ దేశ మార్కెట్ను ఒక బేస్గా తీసుకొని పెద్ద సంస్థలుగా భారతీయ సంస్థలు ఎదగటానికి ఒక ప్లాట్ఫామ్ కిందనే ఆయన చెప్పడం జరిగింది. ఈ దృష్టితో కనుక ముందుకు పోగలిగితే తప్పకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ప్రపంచ వాణిజ్య ఎరీనాలో భారతీయ సంస్థలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.